భార్య బ్రతికున్నదప్పుడే, బ్రతికి ఉన్న భర్త ఉన్నదప్పుడే విడాకులు ఇచ్చి, విడాకులు అవ్వచ్చా? ఎంతవరకు అనుమతి, దేని బట్టి అనుమతి, అది కూడా చెప్తాను ఒక మాటలో. కానీ బ్రతికున్నదప్పుడే విడవబడిన దాన్ని వివాహము చేసుకున్న వాడు ఎవరంట? వ్యభిచారం చేస్తున్నవాడంట. భర్త బ్రతికున్నదప్పుడే భర్తను విరిచి ఇంకొక వ్యక్తితో వివాహం చేసుకుంటాం, వ్యభిచారం అంట. Just because government gives you a license to marry doesn't mean Bible gives you a license to marry. I will condemn and speak on the side of the Bible. I'll speak the truth. I cannot go as for the traditions and the culture. What is the word says? భర్త బ్రతికున్నదప్పుడే మరొక వ్యక్తితో వివాహం చేసుకుంటాం, వ్యభిచారం. నో టూ వేస్ అబౌట్ ఇట్. అసలు విడాకులు అవ్వచ్చు, ఏంటి లిమిట్? వ్యభిచారమందు, దట్ ఈస్ ఓన్లీ రీజన్. గొడవ పెట్టుకున్న దానికి విడాకులు కాదంట. ఈ ఆలయంలో ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడన్నా కనబడతారు, మొహం మీద చెప్తాను, గొడవలు పెట్టుకుంటే విడాకులు తీసుకోకూడదు. బుద్ధి కలిగి ఉండాలి. మా బుద్ధి కలిగిన వారి ఇల్లు కట్టుకుంటారంట. బుద్ధిని అడుగు, దేవుని జ్ఞానం అడుగు, ఓడ్చుకో, సహించుకో. మరలా వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు నీకు. Download ShareChat.